bone marrow transplantation ante it's a type of transplant which is offered to some special category of children. బోన్ మరో ట్రాన్స్ప్లాంటేషన్ లో మూడు టైప్స్ ఉంటాయి. ఒకటి అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్, సెకండ్ వన్ ఇస్ ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంటేషన్, అండ్ థర్డ్ వన్ ఇస్ సెల్యులార్ థెరపీ అంతా చెప్పొచ్చు. సో అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇఫ్ ద డోనర్ ఈజ్ outside the body. So if the patient's donor is different, then it is called as allogenic transplantation. Autologous transplant ante body లోపల నుంచినే బ్లడ్ సెల్స్ తీసేసి స్టెమ్ సెల్స్ తీసేసి మళ్ళీ హై డోస్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత అదే సెల్స్ ఇన్ఫ్యూషన్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆటోలగస్ ట్రాన్స్ప్లాంటేషన్. సో సెల్యులార్ థెరపీ అంటే బాడీ నుంచి పేషెంట్ బాడీ నుంచి కొంత సెల్స్ తీసేసి అది మ్యానిపులేట్ చేస్తారు ల్యాబ్ లో మ్యానిపులేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్ఫ్యూషన్ చేస్తే ప్రొబాబ్లీ ఆ సెల్స్ ట్యూమర్ కి ఆర్ క్యాన్సర్ కి మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్, దట్ ఈస్ కార్టీ సెల్ థెరపీ, అట్లా సెల్యులార్ థెరపీ సెక్షన్ లో వస్తుంది. సో allogenic transplantation mainly which is used in children are for two reasons. ఒకటి క్యాన్సర్ పేషెంట్స్ కి సపరేట్ ఉంటుంది, అండ్ దెన్ నాన్ క్యాన్సర్ కండిషన్స్ ఆల్సో కాల్డ్ as benign diseases. Benign diseases లో మెయిన్లీ థెలసీమియా అంతా ఉంటుంది, సికిల్ సెల్ డిసీజ్ అంత ఉంటుంది, ఏప్లాస్టిక్ ఎనీమియాస్ అంతా వస్తాయి, ఆర్ ఇమ్యూనోడెఫిషియన్సీ కండిషన్స్ ఆర్ జెనెటిక్ కండిషన్స్ వేళ్ళు if the child is not properly mounting the immunity, if the blood is not properly working, if the blood production is not good, anta situation lo allogenic transplantation chesukovali. Cancer patients lo immediately most of the conditions lo cancer patients ki itla allogenic transplantation offer cheyaru, but if there is any condition where cancer treatment చేసిన తర్వాత కూడా క్యాన్సర్ మంచిగా రెస్పాన్స్ రాలేకపోతే ఆర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మంచిగా అయిన తర్వాత అది సపోజ్ జబ్బు మళ్ళీ వచ్చింది అనుకోండి, అంత సిచ్యువేషన్ లో అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంత ఆప్షన్ డిస్కస్ చేస్తారు. సో అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ లో కూడా మూడు టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ ఫ్రమ్ వేర్ ఆర్ యూ గెటింగ్ ద డోనర్. సో డోనర్ సపోజ్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఫుల్ మ్యాచ్ ఉన్నారు అంటే అది మ్యాచ్డ్ సిబ్లింగ్ డోనర్ అంత ట్రాన్స్ప్లాంటేషన్ చెప్తారు. ఇఫ్ ద మ్యాచ్ సిబ్లింగ్ ఈజ్ నాట్ అవైలబుల్, యూజువలీ సెకండ్ ఆప్షన్ అంటే ఎవరైనా ఫుల్ మ్యాచ్ ఉన్నారా లేదంతా సర్చ్ చేస్తారు. దాత్రి సర్చ్ ఆర్ వరల్డ్ రిజిస్ట్రీ డేటా అంత ఉంటుంది, దానిలో సర్చ్ చేసి ఇఫ్ దే గెట్ ఎనీ ఫుల్ డోనర్, దెన్ యూ టేక్ దెమ్ యాజ్ అ డోనర్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్రిలేటెడ్ ఫుల్ మ్యాచ్ డోనర్. సో దట్ ఈస్ మ్యాచ్డ్ అన్రిలేటెడ్ డోనర్ అని చెప్తారు, మడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పొచ్చు. ద థర్డ్ వన్ ఈస్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంటేషన్. హ్యాప్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే this is the new system which is come within like probably 2 to 3 decades, where even the half matched HLA person can also become a donor. Like father or mother also can be taken as donor for stem cell transplantation, and the success rate are also very good. Over the decade it has improved, what has been seen when compared to matched sibling donor or matched unrelated donor transplantations. So all these three types of, the fourth one is cord blood transplantation, which is not so much famous in India because of many of the complications which are seen, and it requires a lot of sophisticated resources which are not usually available, and then it's very difficult to get along with that transplantation. So in cancers it is mainly used in acute leukemias and some type of different leukemias like ALL, AML, JMMLs. These are some of the common causes where we use bone marrow transplantation. So usually the success rate falls around 50 to 70%, what we say, with the cancers. And in when it comes to benign diseases ante ఇది aplastic anemia, bone marrow failure అయింది అనుకోండి, immunodeficiency ఉంది అనుకోండి, or thalassemia, anta situation lo success rate is about 80 to 90%.